జటింగమా చేసా అబద్ధం అది మొత్తం రియల్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన పెద్దమ్మ మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాం ఇప్పుడు. చూరు మరే గర్ల్ ఫ్రెండా? మాట్లాడదా? ఏ ఊరు గర్ల్ ఫ్రెండ్ అమ్మా? హలో, గర్ల్ ఫ్రెండా? ఏ ఊరు మీది? హలో హలో, చాలా మంది ఊరు కానీ ఊరు చెప్పరాదు. ఏ ఊరో చెప్తే చెప్తాం. మరి అన్ని ఊర్లు గుర్తుపెట్టుకోలేము ఇక. ఇంకుడే పిల్ల. మీ అయ్య పేరు ఏం పేరు? హలో, తెలిస్తే నేను ఇక్కడ ఎలాగని అడుగుతాను. హలో, నాగలింగం. ఇక మా అమ్మకి ఇస్తున్నావు సార్, మాట్లాడు. మరి ఏ నాగలింగమో ఏందో. హలో అమ్మ, ఏ నాగలింగం? ఏ నాగలింగం? మంచి మాట్లాడు. ఎవరు మహేష్? నా కొడుకే. ఏందమ్మా ఏంది? అలా పెళ్లి చేసుకుంటున్నా అంటుండు, మాట్లాడతలేడా? అవపడతలేడాను. ఇక మరి ఎట్టన్నా పోయిండో ఏమో. ఇంటికన్నా అయితే ఉంది, సెల్లు లేడు నా కొడుకు. ఏ కాదు, ఆయన ఎవరో. ఏ కాడు. నీ పేరేంది అమ్మా? ఆహా, తీసుకొస్తాడేమో కానీ అది నీ పేరేందిరా? తీసుకొస్తే తీసుకోవద్దు కానీ ఏంది పేరేంది? పేరేంది చెప్తే మీరు పెద్ద మనుషులు తీసుకొస్తా, చిన్న మనుషులు పట్టుకొస్తావు. సమంత. మీ అయ్య పేరు చెప్పారా? నాగలింగమా? జటింగమా చేసా ఉన్నమా చేసా? జటింగమా చేసా ఉన్నమా చేసా? అలా మహేష్ అంటే చాలా మంది ఉండ్రు మా గొల్లెళ్ళ. ఏ ఆయన ఎవరైనా? ఏ ఆయన ఎవరైనా? ఏ కాడు. ఏ కాడు. పెద్ద మనుషులు తీసుకొస్తావు. చేసుకుంటాను అన్నాక పెద్ద మనుషులు ఎందుకు? ఏమో పెద్ద మనుషులు చిన్న మనుషులు అంటది ఏంది? ఏమో పెద్ద మనుషులు చిన్న మనుషులు అంటది ఏంది? నాకు తెలియదు అంటుండగా. తెలవదని చెప్తా అంటే ఆయన తెలుసు అంటావేంది? మీ బాగా పోలీస్ అయితే డిఎస్పీ అయితేంది. నాకు తెలియదు అంటుండగా. ఎవరినో ఏం అడుగుతుంది, ఎవరినో ఏం అడుగుతుంది. ఎవరు చెప్పంటుంది, ఎవరు చెప్పంటుంది. నీకే తెలివి ఉంది అనుకుంటావు ఏంది? ఆహా, ఇంకొక ఆమెను అడిగి చెప్తున్నావు.
ఆహా ఇంకొక ఆమెను అడిగి చెప్తున్నావు. నాకు తెలుసు నా కొడుకు పూల సంటలకే రాలే. అయితే మాత్రం ఎగా చల్దాంగ పోలీస్ అయితే నా అల్లుడు డిఎస్పి ఎస్పీఏ డిఎస్పీ ఆయన పిలిపిస్తా. ఎస్పీఏ డిఎస్పీ ఆయన పిలిపిస్తా. చూసుకుందాం. మాట్లాడుతున్నా అందరూ తెలుసు నీకు. ఎవరు తెలితే నీకు ఎందుకమ్మా? ఇప్పుడు నీకు అది ఏం చెప్పు, నీ కథ ఏం చెప్పు, నాకు అర్థం కావట్లేదు. మాట్లాడుతున్నాను పెళ్లి చేసుకుంటానా? పెళ్లి చేసుకుంటా అని చేసుకుందా అని కోరు లేక నీకు అడిగి వచ్చిన నేను పెళ్లి చేసుకుంటా అని. ఎవరో తెలియదు నాకు. నువ్వు ఇక ఎవరిని పట్టాలనే నన్ను ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకుని సరిపోద్దా? మా ఊళ్ళో 4 మహేశలు ఇక అందరూ నీ వాళ్ళేనా? ఇక 3 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటా అంటున్నావా? మరి ఇప్పుడు ఆయనకి అప్పుడే నిరుడే మేము పూల పనులు తిన్నాం నిన్నట్టు చేసుకుంటున్నాడు. అప్పుడే నిరుడే మేము పూల పనులు తిన్నాం నిన్నట్టు చేసుకుంటున్నాడు. నువ్వు అసలు ఆయన జనం తెలదట, నువ్వు జనం తెలదట చిన్నోనికి. నువ్వు ఎవరిని పెడతానే నన్ను చేసుకోవా? నా పోలీసులు ఎస్పీలు బొక్కలు దొరుకుతారంటే మాకు అంత మాత్రం గుడ్డలం అయింది, మాకు లేరా అయింది పోలీసులు? నీకే నువ్వు ఎవరిని పెడతానే నన్ను చేసుకోవా? నా పోలీసులు ఎస్పీలు బొక్కలు దొరుకుతారంటే మాకు అంత మాత్రం గుడ్డలం అయింది, మాకు లేరా అయింది పోలీసులు? నీకే అదేగుందిగా ఇదేదో నాటకమే కథనా? ఇదేదో నాటకమే ఆడుతుందా పోరి? ఇదేదో నాటకంగా చేయాలవుగా, నాటకంగా చేయాలవుగా. అంత కాటు చెప్తుందంటే వేసుకో. ఇప్పుడు ఉరేసుకుంటే భయపడి చేసుకుంటున్నా నా బుజ్జే. ఎవరన్నా ఊరేసుకోమని అంత అబద్ధం. నువ్వని మా మీద నెట్టువేందిరా? నువ్వని మా మీద నెట్టువేందిరా? ఆహా నువ్వు ఉరేసుకుంటున్నా అంటే ఇక వచ్చి చేసుకుంటాడు అన్నట్ట నీ ఉపాయం. ఏదంటే మాట్లాడుకోవాలి కానీ ఉరిగిరి శాస్త్రం అనవసరం రా. మీ అమ్మ అంత కష్టపడి నిన్ను సాధింది కాబట్టి సరిపోద్ది కానీ అనుకుంటే మీరు ఇద్దరు అనుకోరు కానీ సచ్చుడు బతుకుడొద్దు, తల్లి కడుపు కాల్చకూడదు మీరు. భలేగుంది కానీ ముచ్చట కాదు. అసలు నీ సంగతి ఏంది? నీ తెలివి ఏంది? అసలు నీ సంగతి ఏంది? నీ తెలివి ఏంది? ఆడు ఎరకలేదని అంట అంటే నువ్వు లంజనాక దంగుతావు. నీ మొక్క పెట్టుంటే ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో వాడు ఉండాలేడు. ఈ ఊళ్ళో ఉండలేడు. నువ్వు ఉట్టినా అట్ట అనొద్దు. అల్లో అల్లో నాకు తెలియదు. నేను ఎన్నడైనా లవ్ చేయ రూపాయలు తీసుకొని సరే నా కొడుకుదే తప్పు కానీ రూపాయలు తీసుకొని నీ అయ్యని తీసుకొని ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని రా. విజయ్ అన్నం తెలియదు పుణ్యం తెలియదు. ఉచ్చి ఎవరికన్నా కాంచొద్దు. ఏమయ్యా నిజంగా నారా? వింటున్నావారా? గట్టిగా అడిగినావు. నువ్వు ఓర్నాడి పేయించిన గట్టిగా నకరాలు చేస్తున్నాడు. అదంతా దానిగా నువ్వు ఎవరిని అడిగి వాడిని ప్రేమించిన గట్టిగా అంటే ఎవరిని గట్టి కడతారా? నువ్వు నాటకం చేస్తాను రమ్మ తీసుకురాపోయి ఎవరన్నా. మాకు అవసరం లేదు, నిన్ను వాడు ప్రేమించలేదు అంత అనవసరం. నువ్వు చూసి మంచిగా వాడు నాకు మొగడవుతాడా? చూసి మంచిగా వాడు నాకు మొగడవుతాడా? చెప్పు ఎవరిని నచ్చిందో. మాకేనా బాధపడ్డా నీకు చేయ
మా మేనమా బిడ్డ ఉంది మా తమ్ముడికి, మా తమ్ముడు ఆయన. హోటల్ కానీ అబ్బాయి కాదు కానీ నువ్వు అనవసరంగా అంటే పెట్టేయి. నువ్వు ఓరి పెంచినావు వాళ్ళ కాడికి పో చక్కగా. ఆయన కాదు మన పట్టుదల కూడా చదువుకుంటున్నా, అది కూడా మన పట్టుదల కూడా చదువుకుంటున్నా, అది కూడా ఉందా? అసలు పెళ్లి చేసుకుని రకాలు ఉన్నాయి ఇప్పుడు. అసలు ఓ చేసుకోమని చచ్చిపోతున్నట్టు తిందరు, ఓ చేసుకోమని చచ్చిపోతున్నట్టు తిందరు. అనవసరం. ఆ పిల్లగారు మేము నెట్టొద్దు, నువ్వు చదవద్దు. మీ తల్లి గారు కడుపు కోత పెట్టొద్దు. అల్లమ్మ పేరు ఆ ఒక్క పేరు చెప్పు. చెప్తారు అక్కడ ఉన్నారు, పక్కనే వాళ్ళు ఉండి కావాలని చెప్పారు. కావాలని చెప్తున్న బుజ్జి. నువ్వు ఎంత కాదు, నీకక్కడ ఎవరో నీకక్కడ నీకు చెప్తాను ఇక్కడ అంటున్నావు కానీ వాడిని మీద నువ్వు కూలిపోద్దు, అప్పుడు తప్పది. ఉన్నావురా ఊళ్ళోనే ఉన్నావు. దూరం ఉంది దగ్గర అబద్ధం అడి మొత్తం రియల్ ఇది. అబద్ధం అడి మొత్తం రియల్ ఇది. తమ్ముడు నా మీద నాకు విదేశీ పట్ట పెట్టుకునేది మొత్తం కరెక్ట్. అన్ని ముచ్చట చెప్తుంది తమ్మి. కావాలని చెప్తాందా మరి నువ్వు తెలిసేనా? కావాలని కాదు. అది నిన్న కూడా చికెన్ బిర్యానీ తిన్నావు, ఇలా పుచ్చగట్ట మాపటి కదంటే కూడా కాడు సూరపేట. ఆ గోడే మాట్లాడినాడు, ఆ గోడే మాట్లాడినాడు. తీసినాం, నచ్చితే లైక్ చేయి. హాయ్ అందరికి. ఈ వీడియో కేవలం నవ్వించడం కోసం మాత్రమే తీసినాం. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదు. జస్ట్ కేవలం నవ్వించడం కోసం మాత్రమే ఈ వీడియో తీసినాం. ఎవరు వేరే విధంగా అనుకోవద్దు, తిట్టుకోవద్దు. ముఖ్యంగా మా పెద్దమ్మ అసలు యాక్చువల్లీ ముసలాని కోసం పోయిన వీడియో చేద్దామని, కాకపోతే అక్కడ చాలా మంది అడిగారు మాకు.